వి న్యూస్ కి తిరిగి స్వాగతం. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీజేఎఫ్ నాయకులు కలెక్టర్ వినయ్ చంద్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలని కోరారు. గత సంవత్సరం ఫీజు రాయితీలు కల్పించారని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాయితీలు కల్పించాలని కోరారు. జర్నలిస్టులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ డీఈఓతో మాట్లాడి 1-2 రోజులలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ నాయకులు హెచ్ఎంటీవీ శౌరి, జెమినీ టీవీ కళ్యాణ్, మహా టీవీ రాము, నెంబర్ 1 శ్యామ్, వసంత్, పీటర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య, పిల్లల్ని బడిలో చేర్పించాలంటే చదువుకయ్యే ఫీజుని కట్టలేక చాలామంది జర్నలిస్టులు స్కూళ్ళలో జాయిన్ చేయించాలన్నా వద్దా, జాయిన్ చేపిస్తే ఆ స్కూల్లో ఫీజులు కట్టగలమా లేదా అని చెప్పేసి చాలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జర్నలిస్టుల పక్కన నిలబడి జర్నలిస్టుల తరపున పోరాటానికి ఏపీజేఎఫ్ ప్రకాశం జిల్లా కార్యవర్గం, ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులు పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకనే ఈ రోజున ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులందరికీ, అక్రిడిటెడ్ జర్నలిస్టులందరికీ స్కూల్ ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయనకు ఉన్న సమస్యలను వివరించడం జరిగింది. ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి డీఈఓ గారిని పిలిపించి ఈ రోజు సాయంత్రం కానీ, రేపు కానీ, ఎల్లుండి ఒక 2-3 రోజుల్లో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి అన్ని స్కూళ్లలో, ప్రైవేటు స్కూళ్లలో, కార్పొరేట్ స్కూళ్లలో, అన్ని స్కూళ్లలో ఫీజును 50% తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లో పిల్లల్ని జర్నలిస్టులు జాయిన్ చేయించుకొని వాళ్ళ పిల్లలకి చదువుకునే విధంగా కృషి చేయడానికి ప్రకాశం జిల్లా యూనిట్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నాం. 20 లక్షల దళిత కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి వైపు తీసుకువెళ్లడమే ఎస్సీ కార్పొరేషన్ ధ్యేయమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. ప్రతి గ్రామంలో నిరక్షరాస్యులైన ఎస్సీలకు అవగాహన కల్పించి వారికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. 4,000 మందికి భూ పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలలో 1,500 ఎకరాలు దళితులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దళితులు భూమి కలిగి ఉండడం ఒక ఆత్మ గౌరవంగా జూపుడి అభివర్ణించారు. ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా 120 కోట్లు, కేఎఫ్డిసి ద్వారా 35 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. జిల్లాలో 10,000 మందికి 241 కోట్లు అందిస్తున్నామన్నారు. దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. 2018 సంవత్సరానికి ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆన్లైన్ ఓపెన్ చేశామన్నారు. ఆన్లైన్ సందేహాలుంటే ఒక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి దళిత కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఈడీ డాక్టర్ బి రవి పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని గౌరవించే క్రమంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో 20 ఎకరాల్లో భూమి పూజ చేయటమే కాక దానికి ఒక సింబాలిక్గా ఈ రాష్ట్రంలో 125 ఇన్నోవా వెహికల్స్ని ఈ రాష్ట్రంలో ఇవ్వటం. ఆ ఇన్నోవా వెహికల్ కాస్ట్ దాదాపు 20 లక్షల రూపాయలు. ఈ 20 లక్షలు ఉన్న వెహికల్ని దళితుల్లో ఉన్నటువంటి 10th క్లాసు అటెంప్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే విడగొట్టబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తారతమ్యాలు లేకుండా అందరితో సరిసమానంగా దళితులు కూడా ఎదగాలి. దానిలో అవసరమైతే దళితుల కోసం ఇన్నోవా కారులనే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఆత్మగౌరవం భూమి ఉంటే కలిగి ఉంటుంది. కాబట్టి హ్యావింగ్ ల్యాండ్ ఈజ్ ఏ సెల్ఫ్ రెస్పెక్ట్, భూమిని కలిగి ఉండటం ఒక ఆత్మగౌరవ నినాదం. కాబట్టి భూమిని కూడా దళితులకు పంచుదాం. ఎకరా 15 లక్షల రూపాయలు కలిగి ఉన్నటువంటి భూమిని ఈ రాష్ట్రంలో దళితులకి దాదాపు 4,000 మందికి ఈ సంవత్సరానికి ఒక 4,000 ఎకరాలు కొని ఇచ్చే ఒక ప్రయత్నాన్ని ఎస్సీ కార్పొరేషన్ తీసుకుంటుంది.
రంజాన్ తోఫాను తెల్ల రేషన్ కార్డు కలిగిన మైనార్టీలు అర్హులని పౌర సరఫరాల అధికారి టి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చంద్రన్న రంజాన్ తోఫాను అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ వరకు ఈ తోఫాను అందజేయాలని నిర్ణయించిందని, అయితే ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు ఈ నెల 27 వరకు తోఫాను రేషన్ దుకాణాలలో పొందవచ్చన్నారు. రేషన్ కార్డులు కలిగి రేషన్ దుకాణంలో పేర్లు లేని వారు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి పేర్లను నమోదు చేసుకున్నట్లయితే రంజాన్ తోఫాను పొందవచ్చన్నారు. 2017 సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రంజాన్ పండుగను సంతోషంగా చేసుకునే దానికి ప్రభుత్వం వారు ఒక రంజాన్ కానుకను చంద్రన్న రంజాన్ తోఫాను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి 5 కేజీలు గోధుమ పిండి, 2 కేజీలు పంచదార, 1 కేజీ సేమియా, 100 ml నెయ్యి ఇవి ఒక సంచిలో వేసి ఒక కిట్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అయితే బహిరంగ మార్కెట్లో దీని విలువ 370 రూపాయలు ఉంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 71,354 ముస్లిం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఈ నెల 19 నుంచి మొదటగా 25వ తేదీ వరకు పంచాలనే ఉద్దేశంతో ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వం వారి నుంచి 25వ తేదీ కాకుండా 27వ తేదీ వరకు కూడా ఇవి పంచవలసి ఉంటుందని ఆదేశాలు రావడం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం 279 జీవోను తీసుకువచ్చి కార్మికుల పొట్టగొట్టారని చూస్తోందని సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి మండిపడ్డారు. 279 జీవోను ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్మికులను విడతల వారీగా తొలగిస్తూ కార్పొరేట్ సంస్థలకు శానిటేషన్ పనులు దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల పొట్టలు కొట్టే, ఉపాధిని దెబ్బతీసే, ఉద్యోగాలను సాగనంపే 279 జీవో మీద గత 2 సంవత్సరాల నుంచి సిఐటియు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన పట్టించుకోకుండానే ఈరోజు నగర కార్పొరేషన్ టెండర్ నోటీసు ఇవ్వడం జరిగింది. అందుకు నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. మళ్ళా 26వ తేదీన టెండర్లు అప్లికేషన్లు ఇష్యూ చేసే రోజున ధర్నా చేస్తాం. ఫైనల్గా ఇచ్చిన టెండర్లు ఉపసంహరించుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మేము తెలియజేస్తాం. ఇక్కడ అధికార పార్టీ పెద్ద మనుషులు కూడా చెప్పాలి. ఒంగోలు నగరంలో ఉన్న 1000 మంది మున్సిపల్ కార్మికుల యొక్క కుటుంబాలతో మీకు పని ఉందా, లేకుంటే 29 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకొని మీకు కమిషన్లు ఇచ్చే వాళ్ళ మీద ప్రేమ ఉందా తేల్చుకోవాలా. అందువల్ల ఈ కార్మికులకి ఉపాధి పోగొట్టే ఈ చర్యని ఖచ్చితంగా నిరసిస్తున్నాం. ఈ టెండర్ రద్దు చేసుకునేంత వరకు పెద్ద ఎత్తున పోరాడతామని, తక్షణమే టెండర్ రద్దు చేసే టెండర్ని వేసే ప్రయత్నాలు విరమించుకోవాలని, రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఇది ఈ 279 జీవో వస్తే మాత్రం మాకు చాలా ఇబ్బంది. మరి 151 జీవో మాత్రం అమలు అయింది కదా, మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని ఎప్పుడో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి సంవత్సరం నుంచి అది రాలేదు. మాకు జీతాలు ఇవ్వమంటే అవి ఇవ్వట్లేదు. కనీసం 279 మాత్రం ఆపాలి. ఆపకపోతే మాత్రం చాలా పోరాటం చేస్తాము. మా మీద దయించి మాత్రము ఈ జీవోని రద్దు చేయాలి. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ అర్హత పరీక్షల్లో శివాని పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. కళాశాలలో జరిగిన అభినందన సభలో ర్యాంకులు పొందిన విద్యార్థులను శివాని పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ కె నాగేశ్వరరావు విద్యార్థులను పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ నీటిలో బి ప్రీతి 8593వ ర్యాంక్, ఎస్కే సాజిద్ 4385వ ర్యాంక్, కె మేఘన 53146వ ర్యాంక్, కె ఆమని 10,000 ర్యాంక్, ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సుహాస్ గుప్తా 6191 ర్యాంకులను సాధించడం సంతోషంగా ఉందని నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ర్యాంకులను పొందడం గర్వంగా ఉందని, కళాశాలకే కాకుండా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త ఎంపీ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నా పేరు పి ప్రీతి. నేను ఇక్కడే 10th మొత్తం ఇక్కడే చదివాను. స్కూల్ మొత్తం ఎస్ఎస్సి మొత్తం శివాని పబ్లిక్ స్కూల్లో చదివాను. టీచర్స్ ప్రోత్సాహం, మా పేరెంట్స్ ప్రోత్సాహంతో నీట్ ఎగ్జామ్ రాశాను, అచీవ్ చేశాను. ఆల్ ఇండియా ర్యాంక్ 8500 వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. టీచర్స్ బాగా ఇక్కడ మంచి బేస్ వచ్చింది, స్కూల్ దగ్గర నుంచే మంచి బేస్ వచ్చింది. స్కూల్ చాలా హెల్ప్ చేసింది మాకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫ్యూచర్లో గైనకాలజీ చేద్దాం అనుకుంటున్నాను. ఎంబీబీఎస్ చదివేసి తర్వాత పీజీకి ప్రిపేర్ అవుతాను. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కూడా మొత్తం శివాని పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా స్కూల్లో చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది. ఏ విషయం నేర్చుకోవాలన్నా కూడా. నాకు నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ 53,000 వచ్చింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ బీ కేటగిరీ సీట్ ఇన్ కర్ణాటక. చిన్నప్పటి నుంచి కూడా ఏ విషయం నేర్చుకోవాలన్నా కానీ ఐఐటి బేసిస్ కానీ ఐఐటి రామయ్య బుక్స్ ద్వారా కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో స్టూడెంట్స్ అందరికీ చాలా మంచి బేస్ ఇచ్చారు. నీట్ ఎగ్జామ్ రాశాను, అందులో ఆల్ ఇండియా ర్యాంక్ 4300 వచ్చింది. దీనికి కారణం ఈ స్కూల్, మా పేరెంట్స్ ప్రోత్సాహం. అంతే. నేను చిన్నప్పటి నుంచి ఏ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలన్నా నాకు మా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్ రాశాను, దానిలో 6000 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం ఇక్కడ వీళ్ళు చెప్పిన ఐఐటి కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన బేసిక్స్ కానీ వాళ్ళు చెప్పిన వాల్యూస్ కానీ మా టీచర్స్ హార్డ్ వర్క్ చేయాలని, ఎప్పుడు పక్కన రెస్పెక్ట్ చేయాలని, అలాంటి వాల్యూస్ అన్నీ వీళ్ళు చెప్పడం వల్లే నేను నేర్చుకొని ఇప్పుడు ఇంతగా సక్సెస్ అయ్యాను. గద్దలగుంటలో వేంచేసి ఉన్న శ్రీ 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 మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సమేత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పంచదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూల రథంపై అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. లాయర్పేట షిరిడీ సాయి మందిరంలో భాగవత ప్రవచనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. షిరిడీ సాయి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూన్ 20 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ ప్రవచనాలను నిర్వహిస్తున్నట్లు మందిర పాలకవర్గ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా కథా ప్రవచకులు డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణచే భాగవత కథా జ్ఞానయజ్ఞ సందేశం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మంచి పద్ధతి కాదు స్వామి, నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను అనేటువంటిది ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే నీకు అర్థమైపోతుంది నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాననే సంగతి అని చెప్పేసరికి అప్పుడు ఋతు మహారాజు అన్నాడు, మా విషయం ఏదైనా కానీ ప్రస్తుతం ఇదిగో నేను రాజ్యాధికారానికి వచ్చా, నేను రాజుగా ఉన్నప్పుడు నా ప్రజలందరూ కూడా ఇలా కష్టాలు పడుతూ ఉంటే నేను ఎలా చూసుకోగలుగుతాను? అందుకే వీళ్ళకి కావాల్సినటువంటి సమస్త ఐశ్వర్యాలు ఇవ్వటము నీకు ఉన్నటువంటి బాధ్యత. ఇది నువ్వు చేయవలసినటువంటి పని. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయలేదు కనుక ఒక రాజుగా నేను నిన్ను శిక్షించడానికి సిద్ధమయ్యాను అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు ఈమె చెప్పింది, నాయన నీకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యాలు ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నేను ఒక దేవుడు రూపంలో వచ్చి, ఒక ఆవు రూపంలో వచ్చి నీకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాను. కానీ ఆవు యొక్క పాలు పితకాలి అంటే ఒక దూడ కావాలి కదా, కనుక ఎవరికి దూడగానో చేసుకుంటావో చేసుకో. ఒక పాత్ర కావాలి కదా పాలు తీసుకోవడానికి, ఆ పాత్రగా ఏం
స్వీకరిస్తావో చేసుకోవాలని చెప్పి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లు కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.